సమాజంలో జీవిస్తున్నటువంటి ఆదివాసీలు అడవులలో ఉండి అడవిపై ఆధారపడి జీవిస్తున్నటువంటి ఆదివాసీ బిడ్డలను వారికి అండగా ఉన్నటువంటి మావోయిస్టులను విప్లవకారులను ప్రాణాలతో పట్టుకొని కాల్చి చంపడం అనేది వాళ్ళు పొందుపరుచుకున్నటువంటి రాజ్యాంగ చట్టానికి వ్యతిరేకం అనేది మనం అర్థం చేసుకోవాలి. కేవలము ఆదివాసీలను మావోయిస్టులను విప్లవకారులను చంపడం అనేది ఏదో బడా కార్పొరేట్ శక్తులకు ఈ దేశ సంపదను కొల్లగొట్టుకోవడానికి అప్పచెప్పడానికి ఒక భాగమే అయినప్పటికీ ఆర్ఎస్ఎస్ బీజేపీ అనేది ఒక కాన్షియస్ గానే ఒక ప్రణాళికాబద్ధంగానే ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రత్యామ్నాయ శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మావోయిస్టులు కావచ్చు, విప్లవకారులు కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, అంబేద్కరిస్టులు కావచ్చు, దళితులు కావచ్చు, ఆదివాసీలు కావచ్చు, ఈ భారత బడా భూస్వామ్య పాలక వర్గాలను ప్రశ్నించినటువంటి వాళ్ళను ప్రత్యామ్నాయ వ్యవస్థను నిర్మించాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళు ఆందోళనకారులను అణిచివేయడమే భాగంగానే ఈనాడు ఒక ప్రణాళికాబద్ధంగా ఈనాడు ఈ దుర్మార్గమైనటువంటి దమనకాండ కొనసాగుతుందనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఆర్ఎస్ఎస్ భావజాలం ఏదైతే ఉందో ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలకు వ్యతిరేకమైనటువంటిదని వారికి తెలుసు. ఈ ఆర్ఎస్ఎస్ భావజాలం ఏదైతే ఉందో దీన్ని బలోపేతం చేయడానికి దానికి అడ్డుగా ఉన్నటువంటి ప్రజా ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో, ప్రజా ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో, మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ అంతం చేయడమే వారు ఎంచుకున్నటువంటి ఒక ప్రథమ లక్ష్యంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈనాడు కోట్ల రూపాయల విలువైనటువంటి అటవీ సంపద ఏదైతే ఉందో ఆ అటవీ సంపదను కొల్లగొట్టకపోవడానికి ఏ రకమైనటువంటి అడ్డంకులు లేకుండా ఏరివేయడంలో భాగంగానే నేడు ఆదివాసీలపై ఊచకోత, మావోయిస్టులపై మారణకాండ, అడవి బిడ్డలపై ఈ దుర్మార్గమైనటువంటి వేట మొదలవుతుందనేది మనం అర్థం చేసుకోవాలి. ఇగ్మా లాంటి యోధులు, విప్లవకారులు ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజల కోసం, ఆదివాసీల హక్కుల కోసం, ఈ దేశ ఉత్పత్తులను, వనరులను, దేశ అటవీ సంపదను రక్షించుకోవడం కోసం పోరాడుతున్నటువంటి ఇగ్మా లాంటి అనేక మంది కమ్యూనిస్టు విప్లవకారులను, లేదు కమ్యూనిస్టులను, ప్రజా సంఘాల నాయకులను, ప్రజాస్వామికవాదులను ఈ దేశం మేలు కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు అసమానతలు లేకుండా ఉండాలి, సమానత్వంతో జీవించాలి, దోపిడీ పీడనలు ఉండకూడదు అని ఆశించి ఉద్యమిస్తున్నటువంటి అనేక మంది వీరులను ఈనాడు ఆర్ఎస్ఎస్ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా, చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా కాల్చి చంపుతున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఇది భారత ప్రజానీకానికి, ముఖ్యంగా అట్టడుగు వర్గాల ప్రజలకు, ఆదివాసీ బిడ్డలకు, ఈ దేశంలో మెజార్టీగా ఉన్నటువంటి అనేక ఇబ్బందులకు గురైనటువంటి ప్రజలకు ప్రమాదం అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే ఈ రకమైనటువంటి మారడి బిల్లు కానీ, రంపచోడవరం కానీ, అంతకంటే ముందు జరిగినటువంటి ఊటకమైన కమిటీలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటిపై న్యాయ విచారణ జరిపించాలని మనం ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ ఏదైతే ఉందో ఇది ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు, ప్రజాస్వామికవాదులు, దళిత వర్గాలు, అంబేద్కరిస్టులు, అన్ని వర్గాల ప్రజలను, అన్ని రంగాల ప్రజలను మనము ఐక్యం చేసి బలమైనటువంటి ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని ఈ దేశంలో ఉండడం కోసం మనము తీవ్రంగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ వైపుగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ముందు వరుసలో ఉంటుంది. అన్ని రంగాలలో ఉన్నటువంటి ప్రజలను ఐక్యం చేయడంలో భాగంగా మా పార్టీ కృషి చేస్తుంది. ఆ వైపుగా ఐక్య ఉద్యమాలలో ఈ నరమేధానికి వ్యతిరేకంగా, మారణకాండానికి వ్యతిరేకంగా ఊటకమైన కమిటీలను ఆపాలనే డిమాండ్ ఏదైతే ఉందో ఈ డిమాండ్ పట్ల మేము కలిసి వస్తామని, ముందుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం